ఏపీ చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ టూరిస్ట్ బస్సు బోల్తాపడ్డ ఘటనలో 2 మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నిన్న కడప జిల్లా నుంచి 30 మంది ప్రయాణికులతో టూరిస్ట్ బస్ దక్షిణ భారతదేశం టూర్కు బయలుదేరింది. ఇవాళ ఉదయం పెద్ద పంజాణి మండలం బసవరాజు కండ్రిక దగ్గర అదుపు తప్పిన బస్సు కరెంటు పోల్ను ఢీకొని బోల్తాపడింది. స్థానికులు పోలీసులకు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు సహాయ చర్యలు అందించారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమంటున్నారు ప్రయాణికులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏపీ చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ టూరిస్ట్ బస్సు బోల్తాపడ్డ ఘటనలో 2 మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నిన్న కడప జిల్లా నుంచి 30 మంది ప్రయాణికులతో టూరిస్ట్ బస్సు దక్షిణ భారతదేశం టూర్కు బయలుదేరింది. ఇవాళ ఉదయం పెద్ద పంజాణి మండలం బసవరాజు కండ్రిక దగ్గర అదుపు తప్పిన బస్సు కరెంటు పోల్ను ఢీకొని బోల్తాపడింది. స్థానికులు పోలీసులకు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమంటున్నారు ప్రయాణికులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వాళ్ళందరినీ వేసుకొని వచ్చినాము. ధర్మారం వచ్చినాము. ధర్మారం నుండి కదిరి వచ్చినాక ఇక్కడ వచ్చినాక బండి సైడ్ ఉంది. ఇప్పుడు ముందర కరెంట్ పోల్ ఉంటే కరెంట్ పోల్ కాగింది. ఒక 2 డెత్ అయినారు. ఓ 10 మంది గాయాలైనారు. అనంతపూర్ నుంచి ఒక టూరిస్ట్ బస్సులో దేవాలయ దర్శనానికని బయలుదేరారు. తెల్లవారుజామున 5 గంటలకి అనుకోకుండా బస్సు బోల్తా పడడం వల్ల దాదాపు 21 మంది మన హాస్పిటల్కు వచ్చారు గాయాలతో. దాంట్లో 4 కొంచెం తీవ్ర గాయాలయ్యి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కు తరలిస్తున్నాము. మిగిలిన వాళ్ళు చిన్న చిన్న గాయాలతో ఇక్కడే మన హాస్పిటల్లో అడ్మిషన్ పెట్టామండి. దీంతోపాటు 2 స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఆ 2ని కూడా మన మార్చురీకి తరలించాము. వాళ్ళకి పోస్ట్ మార్టం చేయడానికి అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.